శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ మానస కార్యక్రమం ప్రేక్షకులందరికీ స్వాగతం. వాస్తవంగా ఆధ్యాత్మిక జగత్తులో అనేక సద్గుణాలు అనేటువంటివి మనకి అలవడతాయి. చాలా మంచి మంచి క్వాలిటీస్ గురించి మనం తెలుసుకుంటాము. వాటిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేసేటువంటి వ్యక్తికి చాలా సులువుగా వచ్చేటువంటి ఒక దుర్గుణం అహంకారం. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. నిరాకారి అంటే దేహం అనేటువంటి ఈ ఆకృతికి భిన్నమైన ఆత్మవి నువ్వు, అలాగే దేహం అనేటువంటి ఆకృతి లేనటువంటి పరమాత్మని యొక్క సంతానానివి నువ్వు. కాబట్టి నిరాకార ఆత్మగా అయ్యి నిరాకార పరమాత్ముణ్ణి స్మృతి చేయు అనేది మొదటి దాని అర్థం. రెండవది నిర్వికారి, జీవితంలో వికారాలు లేకుండా జీవించమని. మూడవది నిరహంకారి. వికారాల్లో అహంకారం ఆటోమేటిక్గా వస్తుంది కదా, కానీ నిరహంకారి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే ఎవరైతే ముందు రెండు సాధిస్తారో వారిలో అహంకారం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అహంకారం అనేటువంటిది చాలా వికృత రూపంలోనూ ఉంటుంది, చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది. వికృత రూపం ఉన్నటువంటి అహంకారం దర్పం చూపిస్తాము, ఇతరులను నీచంగా మాట్లాడతాము, తక్కువ చేసి మాట్లాడతాం. ఇది చాలా వికృతమైనటువంటి రూపం. కానీ చాలా సూక్ష్మమైనటువంటి రూపం ఏంటి? చాలా సూక్ష్మమైన రూపం మనసులో అనుకోవడం, నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని, నాదా మా పద్ధతే కంప్లీట్లీ డిఫరెంట్. ఇలాంటి చిన్న చిన్న మాటలు మనం అంటూ ఉంటాం కదా, ఇవి సూక్ష్మమైన అహంకారానికి గుర్తు. నాకు చెప్పండి, నేను చేసి చూపెడతానేంటో, నేనే గొప్ప, నాకన్నీ తెలుసు. ఈ సెంటెన్సెస్ అన్నిట్లోనూ కామన్గా మనకు వస్తున్నటువంటి పదం ఏంటి? నేను, నాది. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది త్యాగం చేయడం ఏంటి? నేను, నాది. చూడండి, మనం ఒక 5 రూపాయల పెన్ను పోయినా కూడా రోజంతా 5 రూపాయల పెన్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. పర్సులో వెతికేస్తూ ఉంటాం, బ్యాగ్లో వెతికేస్తూ ఉంటాం, పక్క వాళ్ళని ఒక్కోసారి అడుగుతూ ఉంటాం, వెళ్ళిన ప్రదేశానికి 2-3 సార్లు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ నా అనేటువంటిది చాలా డేంజరస్ జబ్బు. అలాగే నేను అనేటువంటిది ఇంకా డేంజర్ జబ్బు. ఎక్కడైతే నేను, నా అనేటువంటిది పరాకాష్ఠకు చేరుకుంటుందో అప్పుడే వ్యక్తి యొక్క పతనం అనేటువంటిది మొదలవుతుంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఘోరమైన యుద్ధాల దగ్గర నుంచి మన ఇంట్లో, మన కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న కీచులాటల వరకు మూలం ఈ అహంకారమే. అహంకారం అనేటువంటిది జీవితాంతం ఎంతో సుందరంగా ఉండవలసినటువంటి అన్యోన్యమైన సంబంధాలను కూడా తగలబెట్టేస్తుంది. మరి ఇంత దారుణమైనటువంటి అహంకారాన్ని మనిషి ఎందుకు వదలలేకపోతాడు? దీన్ని కొంచెం మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకు వదలలేకపోతాం మనం ఈ అహంకారాన్ని? చాలామంది కోపాన్ని వదిలేస్తారు. ఒకప్పుడు మాకు చాలా కోపం ఉండేదండి, కానీ ఇప్పుడు కోపం లేదంటారు. మోహాన్ని కూడా వదిలేస్తారు. లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి అనుకోండి, మోహము ఇదంతా కూడా ఎంత వేస్ట్ అని చెప్పి మోహాన్ని కూడా వదిలేస్తారు. కామాన్ని కూడా వదిలేస్తారు. అన్నిటికన్నా దేహభ్రాంతి యొక్క ద గ్రోసెస్ట్ ఫామ్ కామ వికారం, దాన్ని కూడా వదిలేసి సంపూర్ణ బ్రహ్మచర్యం ఆచరిస్తారు. ఇన్ని వదిలేసిన వ్యక్తి అహంకారాన్ని ఎందుకు వదలలేకపోతాడు? ఎందుకంటే అహంకారాన్ని వదిలేయడం అంటే ఏదైతే మన గురించి మనకున్నటువంటి ఫాల్స్ ఐడెంటిటీస్, అంటే అసత్యమైన అస్తిత్వాలు ఏవైతే మన గురించి మనం తయారు చేసుకున్నామో వాటిని వదిలేయడం. ఇట్ ఈజ్ లైక్ లూజింగ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. అంటే నా యొక్క అస్తిత్వం, నా యొక్క ఉనికిని నేను వదిలేసుకోవడం. చాలా సులువుగా దీన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒకరు చాలా ధనికులు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఐడెంటిటీ ఏంటి? నేను చాలా డబ్బు గలవాడిని. వాళ్ళు మాటల్లో కూడా చాలా క్యాజువల్గా పర్లేదులే, ఏముందిలే, పర్లేదు, మనం ఎఫర్ట్ చేయగలంలేండి, పర్లేదు రేపు వచ్చే
సో ఆ డబ్బుతో వ్యవహరించడం అనేటువంటిది వాళ్ళకి నరాల్లో అలవాటైపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ధనవంతుణ్ణి అనేటువంటి భావాన్ని వదిలేయండి అన్నామనుకోండి, అది తట్టుకోలేమన్నమాట. అంటే అది లేకపోతే నేనేంటి, వాట్ ఎమ్ ఐ? అందుకనే చాలామంది వ్యాపారవేత్తలు దివాలా తీసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? వాళ్ళ ఐడెంటిటీయే అది, ఐఎమ్ CEO ఆఫ్ అ కంపెనీ. సో ఈ అశాశ్వతమైనటువంటి అస్తిత్వాలని నా శాశ్వతమైన అస్తిత్వం అని అనుకుంటాం కాబట్టి మనం దాన్ని వదలలేకపోతాం. ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎందుకు ఇవి ఇంత మార్కెట్లో ఎందుకు ఉన్నాయి మీరు చూడండి. ఎందుకంటే అందం బట్టి నాకు గుర్తింపు ఉంది, నేను అందంగా లేకపోతే నాకు గుర్తింపు ఉండదు. కాబట్టి అందాన్ని కాపాడుకోవడానికి ప్రమాదకరమైన సర్జరీలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? నా అందమేనా వాల్యూ. అలాగే ఒక పిల్లవాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడమే అలవాటు, ఇప్పుడు వాడికి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయినంతగా బాధపడిపోతుంది. అంటే ఇక్కడ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, అశాశ్వతమైన దాన్ని ఇది శాశ్వతము, ఇది నాది అని అనుకున్న కారణంగా ఈ నేను నాది అనే దాన్ని మనం వదిలేకపోతాం. ధర్మానికి కూడా ఇది వర్తిస్తుంది, మతానికి వర్తిస్తుంది, కులానికి వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది, ప్రాంతానికి వర్తిస్తుంది. సో కొంతమంది చూడండి, వలసపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఆ వేరే దేశంలో వాళ్ళు 30-40 సంవత్సరాలు కూడా ఉంటారు. కానీ ఏ దేశంలో అయితే వాళ్ళ జన్మభూమి ఉందో దాని పట్ల వాళ్ళకి ఎంత ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది, ఎంత భావన అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ అనేటువంటిది మోతాదు దాటి అహంకారం కింద తయారవుతుంది. అందుకే పరమాత్ముడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి జ్ఞానం ఆత్మజ్ఞానం ఇచ్చారు. శ్రీమద్ భగవద్గీత స్టార్ట్ అవ్వగానే ఉండే ఫస్ట్ జ్ఞానం ఏంటి? పరమాత్మ జ్ఞానం లేదు భగవద్గీతలో. ఫస్ట్ ఏ జ్ఞానం ఉంది? ఆత్మజ్ఞానం ఉంది. ఎందుకు? అర్జునుడు కూడా వాళ్ళని నా చిన్నాన్న, నా అన్న, నా తమ్ముడు, నా గురువు అని చూసినంత వరకు మహావీరుడు, మహాసూరుడు, గాంధీవధారి చిన్న బాణాన్ని ఎక్కువ కూడా పెట్టలేకపోయాడు. అందుకనే పరమాత్ముడు శ్రీమద్ భగవద్గీతలో ఇచ్చిన ఫస్ట్ జ్ఞానం ఆత్మజ్ఞానం. ముందు ఈ అశాశ్వతమైన వాటిని అన్నిటినీ నీవి అని అనుకోవడం మానే, వాటిని ఉపయోగించుకో, కానీ అది నీది కాదు. మీకు ఒక విషయం తెలుసా? ఈ బాడీ నాదనుకుంటాం కదా, ప్రతి 10 సంవత్సరాలకి మనకు ఒక కొత్త శరీరం వస్తుంది. ఎవ్రీ 10 years మన బాడీలోని ప్రతి సెల్ రీక్రియేట్ అవుతుంది. ఆఖరికి మన 10 ఏళ్ల క్రితం ఫోటోకి ఇప్పటికీ కూడా మనకి పోలికుండదు. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు, కానీ ఒకప్పటి జనరేషన్ మన ఇంట్లో ఫోటో ఆల్బమ్స్ ఉండేవి. ఎవరన్నా ఇంటికి వస్తే మన ముందు ఫోటో ఆల్బమ్స్ చూపెట్టేవాళ్ళం. చూసి మన మొహం చూసి మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అప్పుడు నేను ఎలా ఉన్నానో బాబోయ్ ఇప్పుడు ఎంత మారిపోయానో అని. సో మనకి అన్నిటికన్నా క్లోజెస్ట్ అని దేన్ని ఫీల్ అవుతాం? ఈ బాడీని ఫీల్ అవుతాం. అది కూడా నాది కాదు, దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, కానీ చాలా వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్. అలాగని దీన్ని నిర్లక్ష్యంగా ఏది పడితే అది పెట్టి ఏది పడితే అది తిని వ్యాయామం లేకుండా దీన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు. కేర్ టేకర్. నేను ఆత్మను ఈ దేహాన్ని ధరించి దేహ ధర్మాలను పాటిస్తూ ఈ దేహం యొక్క సమాజంలో నేను నివసిస్తున్నాను. అందుకనే ఆత్మజ్ఞానం అనేటువంటిది అహంకారాన్ని నశింపచేయటానికి మొట్టమొదటి సోపానం. నేను ఈ జన్మలో ఒక మతంలో పుట్టుండొచ్చు, కిందటి జన్మలో నేను ఏ మతంలో పుట్టాను. ఈ జన్మలో నేను ఈ కులంలో పుట్టుండొచ్చు, కిందటి జన్మలో నేను ఏ కులంలో పుట్టాను. వీఆర్ ఆల్వేస్ ట్రావెలింగ్. మనం ఎప్పుడూ యాత్రలోనే ఉన్నాం, ప్రయాణంలోనే ఉన్నాం. మనం దేహం యొక్క ప్రయాణం పుట్టుకతో మరణంతో అయిపోతుంది, కానీ ఆత్మ యొక్క ప్రయాణం దానికి పుట్టుక మరణం అని ఏం లేదు. బట్టలు మార్చుకున్నట్టు దేహాలు మారుస్తుంది అంతే ఆత్మ. కాబట్టి ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. కేవలం జ్ఞానం కాదు, ఆ భావనతో జీవించడం. కాబట్టి పరమాత్మ ఏమంటారు అంటే, నేను అని ఎప్పుడైతే అన్నామో ఫస్ట్ మనసులో ఆత్మ యొక్క స్వరూపాన్ని తెచ్చుకోండి. అందుకే రాజయోగ సాధనలో నేను ఆత్మని కళ్ళ ద్వారా చూస్తున్నాను,
నేను ఆత్మని చెవుల ద్వారా వింటున్నాను, నేను ఆత్మని పెదాలతో మాట్లాడుతున్నాను, నేను ఆత్మని కర్మేంద్రియాలను ఉపయోగించి కర్మ చేస్తున్నాను అని ఈ కర్త చేసేటువంటి వాడు, ఈ రెండిటి యొక్క భావనతో మనం జీవించమని రాజయోగం చెప్తుంది. 2 నాది. ఏది నాది? ఈ దేహమే నాది కాదు. చూడండి, హాస్పిటల్లో మనం అడ్మిట్ అవుతాం. ఏమన్నా చాలా పెద్ద పేరు మోసిన వ్యక్తే అడ్మిట్ అవుతారు. వాళ్ళు బతుకున్నంత వరకు ఏమంటారు? పలానా మినిస్టర్ గారు వచ్చారు, లేదంటే పలానా వారు వచ్చారు, ఇంత గొప్ప వ్యక్తి వచ్చారంటారు. ఒక్కసారి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోనివ్వండి, ఏమంటారు? దాన్ని బాడీ అంటారు. బాడీని మార్చరీలో పంపించామండి, బాడీకి పోస్ట్ మార్టం అవుతుందండి, బాడీని రిలేటివ్స్కి ఇచ్చామండి. తెలుగులో ఏమంటారు? శవం. ఆ శవాన్ని పట్టుకెళ్ళండి, శవాన్ని వచ్చి మార్చరీ నుంచి తీసుకెళ్ళండి. అప్పటి వరకు మినిస్టర్ గారో లేదంటే ఏదో బాగా సంబోధించినటువంటిది ఒక్కసారిగా ఆత్మ దేహాన్ని వదిలేసిన తర్వాత అదేమైపోయింది? బాడీ అయిపోయింది. అంటే ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో, ఏవైతే మనం అసత్యపు ఐడెంటిటీస్ అన్నీ క్రియేట్ చేసుకున్నామో అవి క్షణంలో పుఫ్ మనైపోతాయి. కాబట్టి ఇంత క్లోజ్గా ఉన్నటువంటి బాడీ కూడా నాది కానప్పుడు మరి నాది అనేటువంటి వారు ఎవరు? జన్మ జన్మలుగా మనతో ఉండేటువంటి తోడు నీడ ఒక్క భగవంతుడు మాత్రమే. నా వాడు అనేటువంటి వాడు పరమాత్ముడు, భగవంతుడు. 2 నేను చేసుకున్నటువంటి పుణ్యం. కాబట్టి పరమాత్మ అంటారు, మీ వొకాబ్యులరీని మార్చుకోండి. నేను అంటే ఆత్మ, నా వాడు అంటే పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు. కాబట్టి వేటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. జీవిస్తూ కూడా కమలపుష్ప సమానమైన జీవితం. దీనికి జనక మహారాజు యొక్క అద్భుతమైన కథ ఉంది. జనక మహారాజు గృహస్థి మహారాజు, ఆయన్ని ఋషి అని అనేవారు. ఈ విషయం విన్న కొంతమంది సన్యాసులకి జనక మహారాజు మీద అసూయ కలిగింది. ఈయన చక్కగా రాజమందిరంలో ఉన్నాడు, భోగభాగ్యాలను అనుభవిస్తున్నాడు, పట్టు వస్త్రాలను ధరిస్తున్నాడు, మణిభయభూషితమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటున్నాడు, మేమేమో అడవుల్లో ఉంటున్నాము, మేమేమో అలాంటి ఆహారం తినట్లేదు, కందమూలాలు తిని బతుకుతున్నాము, గుడిసెలో ఉంటున్నాము, మేము ఆయన సమానం ఎలాగయ్యాము అని చాలా అసూయపడేవారు. ఒకసారి ఒక సన్యాసి జనక మహారాజుని ఇదే విషయంపై పరీక్ష పెడదామని వస్తారు. జనక మహారాజు త్రికాలదర్శి, ఆయనకు తెలుసు ఆ సన్యాసి ఎందుకు వచ్చాడు. చాలా గౌరవంగా ఆహ్వానిస్తాడు. స్వయంగా వెళ్ళి ఆయన పాదాలకి పాదాభివందనం చేసి కాళ్ళు కడిగి కండువతో తుడిచి చాలా సత్కారం చేస్తాడు. ఈ సన్యాసి ఇలా అడగబోతున్న ముందే జనక మహారాజు అంటారు, స్వామి మీరు మొదటిసారి మా అంతఃపురానికి వచ్చారు కదా, మా రాజమందిరాన్ని మీ పాదాలతో పావనం చేయండి, ఒకసారి మీరు మా రాజమందిరం అంతా చూసి రండి అని పంపుతాడు. మరి నో అని చెప్పలేరు కదా, సరే అని అంటాడు. అయితే అతను ఇలా ప్రయాణిస్తుండగా జనక మహారాజు ఏమంటాడంటే, స్వామి మీరు ఈ దీపం ఉంది కదా, ఈ దీపాన్ని మీ చేత్తో పట్టుకుని మీరు మొత్తం మా రాజమందిరం అంతా చూసొచ్చి మళ్ళీ ఈ దీపం ఆరకుండా తీసుకొచ్చి నా చేతిలో మళ్ళీ మీరు పెట్టాలి అని అంటాడు. సన్యాసికి చాలా వింతగా అనిపిస్తుంది. సరే ఎందుకన్నాడు అని చెప్పి చేతిలో ఆ దీపం పట్టుకుని మొత్తం రాజమందిరం అంతా చూసొస్తాడు. వచ్చిన తర్వాత జనక మహారాజుకి మళ్ళీ ఆరకుండా ఆ దీపాన్ని అలా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే అప్పుడు జనక మహారాజు అడుగుతాడు, స్వామి మీకు మా మందిరం ఎలా అనిపించింది, నచ్చిందా అని. ఇప్పుడు సన్యాసి అంటాడు, మహారాజా నా దృష్టి అంతా కూడా ఈ దీపం ఆరిపోకూడదని ఈ దీపం మీదే ఉంది, ఇంకా మీ రాజమందిరాన్ని నేనెక్కడ చూశాను అని అంటాడు. జనక మహారాజు నవ్వుతాడు. అప్పుడు సన్యాసికి తన తప్పు అర్థమవుతుంది. మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అవన్నీ కూడా మనకి పూర్వజన్మ సుకృతంగా భగవత్ ప్రసాదంగా మనకి లభించినవి. ఇవి నావి అని అనుకున్న కారణంగానే ఇప్పుడు సూసైడ్ రేట్స్ ఇంత పెరుగుతున్నాయి. మీరు అడగచ్చు, సిస్టర్ ఇదంతా చాలా వేదాంతమని. నో, ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఎందుకు ఇప్పుడు ఇన్ని సూసైడ్స్ పెరుగుతున్నాయి? భర్త నచ్చిన చీర కొనలేదని, భార్య నచ్చిన వంటకం చేయలేదని, చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్, డివోర్స్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? బికాజ్ ఈ నేను నాది అనేటువంటిది పరాకాష్ఠకు చేరుకుంది. మనం అన్న మాట పోయింది, ఇప్పుడు నేను అన్న మాట ఎక్కువైపోయింది. మనం అనేటువంటి కాన్సెప్ట్ పోయింది.
మనం ఒక సొసైటీ బేస్డ్ లివింగ్ నుంచి ఇండివిజువల్ బేస్డ్ లివింగ్కి వెళ్ళిపోతున్నాం. అంటే సామాజికమైనటువంటి జీవితం నుంచి వ్యక్తి ప్రధానమైనటువంటి సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎంతెంతైతే మనం వ్యక్తి ప్రధానమైన సంఘంలోకి మనం వెళ్ళిపోతామో డబ్బు పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, సైన్స్ పెరుగుతుంది. అదే సమయంలో వాల్యూస్ తగ్గిపోతాయి, మొరాలిటీ తగ్గిపోతుంది, విల్ పవర్, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఒక వేదాంతం యొక్క విషయం కాదు, ఇది లైఫ్లో చాలా ప్రాక్టికల్ విషయం. కాబట్టి పరమాత్ముడు ఒకటే అంటారు, జీవితంలో సుఖం సంతోషం ఉండాలి అని అంటే ఒక్క చిన్న అక్షరాన్ని మార్చుకోండి. నా అని ఏదైతే అనుకుంటున్నారో అదంతా నీ అని పరమాత్మునికి మనస్ఫూర్తిగా అర్పించేయండి, ఈశ్వరార్పణం చేయండి. అందుకనే ఒకప్పుడు దానాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తూ కూడా వాళ్ళు ఈశ్వరార్పణం 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 అంటూ ఇచ్చేవారు. ఏదన్నా దొరికినా కూడా భగవత్ ప్రసాదం అని ఎంతో వినయంగా, అది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదం అనేటువంటి అనేవారు. కాబట్టి దేని మీద కూడా అటాచ్మెంట్, మోహం అనేటువంటిది ఉండేది కాదు. ఇప్పుడేంటి, నేను సంపాదించుకున్నాను, నేను ఎంత కష్టపడి సంపాదించుకున్నాను. కరెక్టే, మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు. కానీ మీకు తెలిసి తెలియక ఎంతోమంది మీకు సహయోగం చేస్తే తప్ప మీరు అది సంపాదించుకోలేదు. నిజమే, మీరు చాలా కష్టపడి ఐఐటీలో మీరు సీట్ కొట్టారు. కానీ మీరు ఐఐటీలో సీట్ కొట్టడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, మీ అధ్యాపకులు ఎంత కష్టపడ్డారు. వీళ్ళందరి సహయోగ సహకారాలు లేకుండానే మీరు ఐఐటీలో సీట్ కొట్టేశారా? లేదు. కాబట్టి పరమాత్ముడు, వచ్చే పిల్లల్లారా, నా ప్రియమైన సంతానమా, కేవలం మే కో తేమే పరివర్తన్ కరో, నా అని ఏదైతే అనుకుంటున్నావో అది నీ అని పరమాత్మకి ఇచ్చేయండి. ట్రస్టీగా అయ్యి నడపండి. దీనివల్ల అతి మితిమీరిన మోహం, మితిమీరిన అటాచ్మెంట్. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో వానప్రస్థ అవస్థ ఉండేది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. అంటే ఆస్తిపాస్తులన్నీ కూడా పిల్లలకి ఇచ్చి వీళ్ళు భగవంతుని యొక్క చింతనలో వాళ్ళ సమయాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. కాబట్టి ఏమవుతుంది, జనరేషన్ గ్యాప్ పెరిగిపోతుంది. 70-80 ఏళ్ల వయసు వాళ్ళు, 30-40 ఏళ్ల వయసు వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండలేరు. ఎందుకు? జనరేషన్ గ్యాప్ ఈస్ వెరీ బిగ్. కాబట్టి మనం ఈ విధమైనటువంటి బేసిక్ ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ని మర్చిపోయిన కారణంగా ఇవాళ సొసైటీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏదైతే మనకు భగవంతుడు నాకు ఇది ఇచ్చారు, ఆఖరికి మనలో ఉన్న టాలెంట్ కూడా, మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న స్కిల్ కూడా అది భగవంతుని యొక్క ప్రసాదం. ఓకే, దాన్ని మనం కష్టపడి మెరుగుపరుచుకొని ఉండొచ్చు, కానీ ఆ బేసిక్ స్కిల్ ఉండాలి కదా. ఎంత కష్టపడినా కాకి కోయిల్లా పాడగలదా? నేను చాలా సాధన చేస్తాను అనేసి కాకి కోయిల్లా పాడలేదు. బేసికలీ కోయిల గొంతులో ఆ మాధుర్యతను భగవంతుడు పెట్టాడు కాబట్టి అలా కోయిల స్వరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సాధన చేస్తే గాయకులుగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కింద, ఒక లతా మంగేష్కర్ కింద అవుతారు. కానీ మనలో బేసిక్గా స్కిల్లే లేకపోతే, కాబట్టి మనలో ఉన్న స్కిల్, మనలో ఉన్న టాలెంట్ మనం ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, అది పరమాత్ముడు మనకి ఇచ్చాడు జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు. మనలో ఉన్న స్కిల్ని, టాలెంట్ని ఎంతెంత మనం మంచి కార్యాలకు వినియోగిస్తే అది అంతంతగా పెరుగుతుంది. అది ఎప్పుడైతే స్వార్థం యొక్క రూపం తీసుకుంటుందో, మీరు గమనించి ఉంటారో లేదో, మన టాలెంట్ తగ్గిపోతుంది, పెరగదది. ఒకవేళ టాలెంట్ ఉన్నా అది ఎవరికి పనికిరాదు, దానివల్ల మన జీవితం యొక్క మనుగడ జరగదు. మనకి భగవంతుడు ఎంతెంతైతే ఇస్తూ ఉన్నారో అంతంతగా మనం సమాజానికి ఇవ్వాలి. లేదంటే ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మన లైఫ్ ఏమైపోతుంది, స్టాగ్నెంట్ అయిపోతుంది, ప్లేటో కింద వచ్చేస్తుంది. అంటే ప్రోగ్రెస్ అనేటువంటిది జరగదు. అందుకనే అన్ని వికారాలలో కూడా అహంకారం అనేటువంటిది 5వ వికారంగా, చాలా హాని కలిగించేటువంటి వికారంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అది మనిషిని లోపల నుంచి కాల్చేస్తుంది, తన చుట్టుపక్కల ఉన్న రిలేషన్షిప్స్ని కూడా కాల్చేస్తుంది. అది అహంకారం అనేటువంటిది అంటారు కదా, నీ కళ్ళుకి గంతలు కట్టున్నాయి అని అంటారు. కళ్ళకి గంతలు అంటే ఏంటి? కనిపిస్తున్నది కూడా వాళ్ళకి కనిపించదు. తెలుసు నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, నా బిహేవియర్ వల్ల ఈ రిలేషన్షిప్ పాడైపోతుందని నాకు తెలుసు. కానీ మన ఈగో అడ్డు వచ్చిన కారణంగా మనం
ఆ రిలేషన్షిప్ని వదులుకోవడానికన్నా ప్రిపేర్ అవుతాం, కానీ ఒక మెట్టు మాత్రం మనం దిగం. ఓకే, పరమాత్ముడు అంటారు హార్మోనీ ఉండాల్సిన చోట హార్మానీ. ఎవరైతే హార్మానీ, ఎవరైతే ఓకే సరే అని ఎవరైతే ఆ అహంకారం యొక్క యుద్ధంలో ఓడిపోతారో వాళ్ళే హార్మోనీ అంటే ఐకమత్యతను మెయింటైన్ చేయగలరు అనేసి. కనుకనే ఇన్ ద వార్ ఆఫ్ ఈగో ద లూజర్ ఈజ్ ద విన్నర్. అహంకారం యొక్క యుద్ధంలో బయటికి ఎవరైతే ఓడిపోయినట్టు కనిపిస్తారో వాళ్ళు యాక్చువల్గా నిజంగా గెలిచినట్టు. వాళ్ళ వల్లే ఆ సంబంధం అనేటువంటిది నిలబడుతుంది. ఈ అహంకారం అనేటువంటిది కేవలం సంబంధాల్లో కాదు, చాలామంది వాళ్ళ కెరియర్ని కూడా దీనివల్ల పాడు చేసుకుంటారు. ఎందుకు, నాకు అన్నీ తెలుసు అనుకున్న కారణంగా కొలీగ్స్తో మంచి రిలేషన్షిప్స్ ఉండవు, అందరి మీద ఆధిపత్యం చేయాలని చూస్తారు, ఎవరు వాళ్ళని ఇష్టపడరు. అహంకారం ఉన్నటువంటి వాళ్ళకి ఈక్యూ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది. ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అహంకారం ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కానీ వాడి ప్రపంచంలో వాడే గొప్ప. దీన్ని ఇంగ్లీష్లో నార్సిసిస్టిక్ బిహేవియర్స్ అని అంటారు. నార్సిసిస్టిక్ బిహేవియర్స్ అంటే అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే చూడాలి, నేను చేసిందే గొప్ప, నేను చెప్పిందే గొప్ప, నేను చెప్పిందే వేదం. సింపుల్గా అంటే నేను చెప్పిందే వేదం. దాన్ని నార్సిసిస్టిక్ బిహేవియర్స్ అంటారు. వీళ్ళు ఎవరితోనూ వీళ్ళు కలిసిమెలిసి ఉండలేరు. ఒకవేళ కలిసి ఉన్నా 10 రోజుల్లో అందరి దగ్గర గొడవలు పెట్టుకుంటారు. వీళ్ళకి ఎవ్వరూ నచ్చరు, అందరిలో తప్పులు ఎంచుతూ ఉంటారు. ఒకవేళ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా ఈ బిహేవియర్ కానీ ఉన్నట్లయితే గుర్తించండి, అది సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో ఎక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు. ఆఫీస్కి వెళ్తారు, బాస్తో గొడవ పడతారు, కొలీగ్స్తో గొడవ పడతారు, ఇంట్లో వాళ్ళతో గొడవ పడతారు, పక్కింటి వాళ్ళతో గొడవ పడతారు. ఆ నేను అనే దాని నుంచి బయటికి రావాలి. దానికి ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా చాలా చక్కని మార్గం. కాబట్టి ఆధ్యాత్మికత మన సంఘం నుంచి దూరంగా చేయదు, సన్యాసిగా ఎక్కడ ఒంటరిగా చేయదు. ఈ సమాజంలో, ఈ సంఘంలో అందరితో కలిసి మెలిసి ప్రేమానురాగాలతో ఎలా ఉండాలి, ఒక పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఎలా నడవాలి అనేది నేర్పిస్తుంది. అన్నీ వదిలేకపోతే ఇంకేంటి, యాక్చువల్గా అన్నీ వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరి దగ్గరకు ఇంకో 10 మందితో కలిసి బతకాలి. ఇప్పుడు ఆశ్రమంలో కూడా మనం ఒకళ్ళమే బతకం కదా, ఆశ్రమంలో కూడా ఒక 10 మందితో బతుకుతాం. ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్తోనే అడ్జస్ట్ కాలేనప్పుడు ఆశ్రమంలో ఎవరో తెలియని స్ట్రేంజర్స్తో ఎలా అడ్జస్ట్ అవుతాం మనం? ఆలోచించండి. నాకు ఇంట్లో వాళ్ళు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాం, అక్కడ మళ్ళీ 10 మంది తగులుతారు కదా, కొన్నాళ్ళకి వాళ్ళు నచ్చరు. సో మనం ఎక్కడ ఉన్నామో, ఎవరితో ఉన్నామో, ఎవరితో మనం పాత్రను అభినయిస్తున్నామో వాళ్ళు మనకి కరెక్ట్. మన జీవితంలో ఎవ్వరూ కూడా మనకి యాదృచ్ఛికంగా ఎదురుపడరు. మనకు ఒకళ్ళు బాస్ అయ్యారు అంటే, మనకు ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది అంటే, మనకు 10 మంది కొలీగ్స్గా అయ్యారు అంటే, లేదంటే నాకు ఈ భర్త దొరికాడు, ఈ భార్య దొరికింది, ఈ పిల్లలు పుట్టారు, పిల్లలకు కూడా ఈ తల్లిదండ్రులు దొరికారంటే ఇట్స్ అ బిగ్ వీల్ ఆఫ్ కర్మ. పెద్ద కర్మ లెక్కాచారం యొక్క పెద్ద సాలిగూడితో ఈ చెస్ గేమ్లో మనం అందరం పావులం మాత్రమే. ఒక ప్లేస్ నుంచి మనం విడిపోయే సమయం వస్తే ఆటోమేటిక్గా మనం వదిలి వెళ్ళిపోతాం. మీరు గమనించుకోండి, ఎక్కడన్నా నాకు ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాము అని ఒక వ్యక్తిని కానీ ఒక ప్రదేశాన్ని కానీ మనం వదిలి ఇంకో ప్రదేశానికి వెళ్తే సిమిలర్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వస్తాయి. ఎందుకంటే మనం వ్యక్తిని, పరిస్థితిని, ప్రదేశాన్ని వదిలేయగలం, కానీ మన కర్మ యొక్క రిజల్ట్ని, కర్మ ఫలాన్ని మనం ఎప్పుడూ వదిలేయలేము. ఇప్పుడు మన బ్యాగ్లో కుళ్ళిపోయిన పండు పట్టుకుని తిరుగుతున్నాం, అది మనకి ఎక్కడికి వెళ్ళినా దుర్వాసన ఇస్తూనే ఉంటుంది. మనం దేన్ని క్లియర్ చేయాలి? ముందు మన బ్యాగ్ని క్లియర్ చేయాలి. అంతే తప్ప బెడ్రూమ్లోంచి కిచెన్లోంచి బాల్కనీకి మారినంత మాత్రాన దుర్వాసన అయితే పోదు. కర్మ లెక్కాచారం కూడా అంతే. అందుకే ఎప్పుడైతే మనం అన్నిటినీ పరమాత్ముడా ఇది నీది అని ఆయనకి ఇచ్చేస్తామో మనకి దానితో కర్మ లెక్కాచారం తయారు కాదు. మనం యూజ్ అండ్ డిటాచ్. ఎప్పుడైతే నాది 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 అని పట్టుకుంటాం ఏమవుతుంది? అది మన దగ్గర ఉండిపోయి ఆ కుళ్ళిపోయిన పండులాగా తయారవుతుంది. కాబట్టి నేను ఆత్మను, ఈ దేహము, దేహ ధర్మాలు, దేహ సంబంధాలు ఇవన్నీ కేవలం నాకు ఒక 100 సంవత్సరాలకు దొరికాయి అంతే. వీటిని పర్మనెంట్ అనుకుని జీవితంలో దుఃఖాలని తెచ్చుకోవద్దు. ఇవాల్టి మానసాలో మనం ఈ అంశం గురించి చర్చించుకున్నాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.